కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడు చేసే కార్యాలు. నేను ఒక విషయం చెప్పి ముగించిన, నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు అది, అని నేను విన్నా లైవ్గా. నేను ఈ మధ్యలో ఊరు వెళ్ళా. అది చిన్న ఊరు, విసిరి వేయబడినట్లున్న ఊరు. ఆ ఊరు సాతాన కార్యాలకి నిలయం. ఒక కార్యం కాదు, అది చెప్తే మీకు రాత్రి అవే ఆలోచనలు చింతలు పట్టుకుండా అయితాయేమో. అక్కడ ఏ సేవకుడు నిలబడలేడు ఇప్పుడున్నాయని తప్ప. ఇప్పుడున్న సేవకుడు కూడా చెప్పినాడు, కొన్ని రూల్స్ పెట్టుకున్నాడంట ఆయనే. ఎవరు భోజనం తెచ్చినా ఆయన తినాడు, ఎవరికి బట్టలేడు ఉతకడానికి, ఎవరికి లేదు. ఆయన పిల్లలు ఆయన కుటుంబమే చేసుకుంటారు. భోజనం తినాలంటే అందరికి, ఇప్పుడు 10 మందికి చేస్తారు కదా, అట్లాంటప్పుడు తింటాడు. కానీ ఎవరైనా తీసుకొని వచ్చి అన్నా మేము చికెన్ తెచ్చినాము, మటన్ తీసుకొని వచ్చినాం అంటే లేదు. అట్లాంటి ఊర్లు కూడా ఉన్నాయా అని మీకు అనిపిస్తుంది. అర్థమైందా? అక్కడ మందిరం పెద్ద కట్ట, 3 అంతస్తులు కట్ట, చిన్న పల్లెటూరు అది. ఎంత బ్రదర్ ఇది అంటే 3.5 కోట్లు అన్నాడు. ఆయనకేమో చదువు సరిగ్గా కూడా రాదు. అక్కడుండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే బైబిల్ పట్టుకోవటానికి కూడా వాళ్ళకి చేతగానే సామాన్యులు, వాళ్ళ పాటలు పాడుతున్నారు. వాళ్ళే మా ఎల్డర్స్ అని చెప్పినాడు. నేను ఆశ్చర్యపు 3.5 కోట్లు పెట్టి 3 అంతస్తులు కట్టినారు. ఇంకా 1.5 కోటి పని ఉందంట. ఏంటి బ్రదర్ కోట్లు నోట్లు మాట్లాడుతున్నాను? లక్షలు మాట్లాడటానికి కలప్రాణం తోక్కోసం ఇలాంటి పంట పొలాలు ఇంత సంపాదించిన వాళ్ళ దగ్గరే లక్షలకే కన్నీళ్ళు వస్తుంది. నాకు ఆసక్తి ఎక్కువ. అడిగాను ఎట్లా బ్రదర్ అంటే చెప్పినాడు, కానీ నాకేం మన శాతగాలు నమ్మట్లేదు. వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరంతా బైబిల్ చదువుతారు కదా, వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు బైబిల్ కూడా చదవటానికి రానాడు. ఒక 200 మంది దాకా ఉంటారు. లోకములో ఎవ్వరు చేయని బేస్ వర్క్ అంటే చీప్ పని వాళ్ళు చేస్తారు. మీలో చాలా మంది పల్లెటూరు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లేదనుకుంటారు, ఉందో లేదో తెలియదు నాకు. ఒక 20 ఏళ్ల క్రితం అట్లా ఇళ్లలోకి కొంతమంది, ఊర్లో కొంతమంది వీధుల్లోకి వచ్చాడు. గ్రామాల్లో స్త్రీలు దూకుంటారు కదా, దూకున్నప్పుడు వెంట్రుకలు కొన్ని రాలిపోతాయి కదా, వాటిని అన్నిటిని చుట్టి ఎక్కడైనా పెట్టుకునేవాళ్ళు. ఒక పెద్ద ఉంటాయి. తర్వాత ఎవరైనా అమ్మ వెంట్రుకలు 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 అని అడుగుతా వస్తే వాళ్ళకి వీడు వెంట్రుకలు ఇస్తే వాళ్ళు పిన్నెలు ఇస్తారు. సో ఇదేంటి, జడలో పెట్టుకునే పిన్నెలు, కుచ్చుకునే పిన్నెలు, ఇవి పిన్నెలు ఇస్తారు. అలాగే పిన్నెలు అమ్మి వెంట్రుకలు తీసుకునేది వాళ్ళ వృత్తి. నెలలో ఒకసారి బయటికి పోతారు, 15 రోజుల్లో నెల తర్వాత తిరిగి వస్తారంతే. ఒక్కొక్కళ్ళు ₹1,00,000 తక్కువ లేకుండా వేస్తారంట భాగం. ఏం ఉద్యోగాలమ్మా? పరిమళలు కాదు, టీచర్లు కాదు. ఇది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, నాకు తెలియదు. ఇది 3.5 కోట్లు మీకు ఎట్లొచ్చినాయి అని అంటే వెంట్రుకలు అమ్ముకునే వాళ్ళు. ఎట్లేదు నమ్మాలా అని చెప్పినాడు అందరు ఎదురుగే సేవకులు. ఇలాగ సుమారు 15-20 మంది దాకా ఇదే పని చేస్తుంటారు. వాళ్ళు వెళ్తారు, భర్త భార్య ఇద్దరు కలిసి. పల్లెటూరులో మీకు తెలుసు కదా, ఇప్పుడు మీకు లేదనుకుంటా. మేము చిన్నపిల్లప్పుడు వచ్చేవాళ్ళు అట్లా అరుస్తా, అమ్మా వెంట్రుకల మా వెంట్రుకల 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 అని అరుస్తా వస్తే మనం పెట్టిన ఎక్కువ వెంట్రుకలు తీసుకెళ్ళి ఇస్తే ఒక 4 పిల్లలు 5 పిల్లలు ఇస్తారు. ఇలాంటి వెంట్రుకలు కొని వచ్చి దాన్ని అమ్మి వారికి వచ్చిన దాంట్లో భాగం, ప్రభుకు భాగం అని మినిమం ₹1,00,000 అంట. తక్కువ అంటే 1,00,000 చేస్తారు. ఆ సేవకుడు ఎట్లా అంటాడు అంటే 1,00,000లోనే మాట్లాడతాడు, తక్కువే దిగుడు. ఎవరి చూడదు ఇంత పెద్ద పెద్ద జిల్లా కేంద్రాల్లో ఉన్నవాడు వేలాల గురించే మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటే, ఆ చిన్న విసిరివేయమన్నట్లున్న ఊర్లో 1,00,000 గురించే మాట్లాడతాడు. 3.5 కోట్లు పెట్టి కట్టినారన్నా, ఇంకా 1.5 కోటి పని ఉంది, లిఫ్ట్ పెట్టినారు. పల్లెటూరులో లిఫ్ట్ అవసరమా? మీరు ఊహించండి, వాళ్ళు వెంట్రుకలు అమ్ముకునే వాళ్ళు ఎలాగ చేసినారు.
కావాలంటే మీరు నన్ను గెలవండి, అడ్రస్ ఇస్తే పోయిరండి. నా కళ్ళు నీళ్లు తిరిగినాయి. లక్షలు పెట్టి ఏదైనా పాకలు అది ఇది వేసుకోవటానికే మనం తంటాలు పడి ఏడ్చి ప్రాధేయపడి పోట్లాడుకొని ఎవరి వాళ్ళ దూరం అయిపోయి ఇన్ని కష్టాలు చేస్తున్నామే. 3.5 కోట్లు ఎట్లు పెట్టారు కదా. 3.5 కోట్లు పెట్టిన దాన్ని బట్టి ఆయన సంతోషంగా లేదు. ఇంకో 1.5 కోటి పని ఉంది అంటున్నాడు. లోపల మనకు 1 కోటి ఇచ్చిన ఇలాంటివి ఎన్నో కట్టేస్తాం కదా. లక్షల్లో మాట్లాడుకోవటానికి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అయిన రోజులు అంటే అప్పటి నుండి నేను పొరపాటును కూడా లక్షల్లో మాట్లాడకూడదు, వాళ్ళని చెప్పేది వినాలా అని అనిపిస్తుంది. విషయం ఏంటంటే దేవుడు గొప్పవాడు. ఇలాంటి నాలాంటి వాళ్ళు చేయి చాపకపోయినా అలాంటి వాళ్ళు చాపుతారని మీరు ఎప్పుడైనా అనుకుంటారా? మనకి ఇంత ఉద్యోగాలు ఉంది, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి, ఇంత పొలాలు ఉండి, ఇంత ఆస్తులు ఉండి, ఇన్నుండే చేయటానికి లేకపోతే వీధులెంబడి వాళ్ళని ఏమంటారు తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఏమంటారు? మీ ఊర్లో లేరా? ఊరికి వెలపట్టి ఉంటారు వాళ్ళు, గుడారాలు వేసుకోరు. ఆ సంఘం విచిత్రమేమో తెలుసా, అంతా వాళ్ళే. ఏమంటారు వాళ్ళని? మీ కృష్ణ భాషలో చెప్పండి, ఏమంటారు? ఏమంటారు అమ్మా? జంగమా, జంగాల, అంత క్లాసిక్ నేమ్ కాదు. రాయలసీమలు ఏమంటారంటే బుడుబుడుకు వాళ్ళు అంటారు. పూసలు అమ్మేది, వెంట్రుకలు అమ్మేది. ఇప్పటికీ ట్రైన్లో పూసలు అమ్ముతుంటారు వాళ్ళు. కొద్దిగా అడ్వాన్స్ అయ్యారు, అందుకే పిన్నులు అమ్మేది పోయి పూసలు అమ్మే స్టేజ్కి వచ్చిన. వాళ్ళకి పర్మనెంట్ అడ్రస్ ఏమి ఉండదు, ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. ఏదో గుంపులు గుంపులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ చాలా బుడుబుడకు అంటారు. ఆ దేవుడు వారిలో కార్యం చేసినాడు, వారు రక్షించుకున్నారు. అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా నాకు సిగ్గుపోతుంది. లక్షలు వినాలంటే సిగ్గుపోతుంది, ఎందుకంటే కోట్లు విన్నాం. ఇది లక్షలు వినాలంటే సిగ్గుపోతుంది. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ప్రభువా మాలాంటి వాళ్ళ చేతులు బిగబట్టినా, చెమట కార్చుకోకపోయినా, పర్స్ తీయకపోయినా, బ్యాంకు డబ్బులు తీయకపోయినా, ఎంట్రుకలు అమ్ముకునే వాళ్ళు ఇస్తున్నారు. మనకు సిగ్గు కలగటానికి దేవుడు చేస్తాడు. ఇక్కడ అలాంటి చిన్న పని చేసేవాడు ఎవరైనా ఉంటే చేయటండి. లక్షలు చూస్తున్న జీతాలు, పొలాలు, ఇళ్ళు, పంటలు, ఇచ్చిన వెంట్రుకలను తీసుకొని జోలో ఇదేంటి చిన్న సంచిలో పెట్టుకొని 4 పిన్నులు 5 పిన్నులు ఇచ్చేవాళ్ళు. ఎట్లా వాడుకుంటున్నా ప్రభావం? కర్తవ్య ఆలయం మనిషిని కాదు, దేవుడైన యెహోవాకి ఈ పని చాలా గొప్ప. 1 దినవృత్తాంతాలు 29 కానీ ఇంకా చాలా పని ఉంది కట్టేది. ఇది నువ్వు ముందుకొచ్చి నీ ప్రత్యక్షమైన దేవునికి, నీ కనబడిన దేవునికి, నీతో మాట్లాడే దేవుని కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలని దేవుడు కోరు. లేకపోతే దేవుడు బుడుబుడుకు వాళ్ళని పంపిస్తాడు. ట్రౌజర్లు వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని, ఫ్యాన్సీలు ఉండి, బంగారులు పెట్టుకొని, అన్ని పెట్టుకునే వాళ్ళు నేను బుడుబుడుకులతో కూడా కట్టించుకోగలుస్తామా? అసలు మీరేంటి నాకు? దేవా నువ్వు అనుకుంటే, నువ్వు కార్యం చేయాలనుకుంటే మేమెంతటివా? మోషే గుడారమును తీసి పాలెం వెలుపట వేయగా యెహోవాను వెతుకువారు ఆ గుడారమునకు వచ్చు పోవచ్చు. రోబల్లో మనం పరీక్షించుకుందాం. దేవుని ప్రేమ ఎలాంటి వారి మీదకైనా వస్తుంది, ఎంత చిన్న పని చేసే వారి మీదకైనా వస్తుంది.
ఎంత సామాన్యుల మీదకైనా వస్తాయి. అంత ప్రేమను పొందిన మనము ఆ ప్రేమ గల రక్షకుని కొరకు జీవిస్తూ తెప్పైన జీవితం అంతటిని ఒప్పుకొని శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి వాళ్ళలో పాలు పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగా. ఈ బెత్లెహేమును దేవుడు రొట్టెలిల్లుగా చేయనుగా. ఈ బెత్లెహేములోనికి యేసును మోసుకుని వచ్చే వైధవ్యం కలిగిన రూతులు ప్రయాణం చేదురుగా. ఈ బెత్లెహేములోనికి నా జీవితం మారా ఆయన నయోమి లాంటి వాళ్ళు మధురముగా మార్చబడదురుగా. ఈ బెత్లెహేములో వారు బోయజును చూతారుగా. ఈ బెత్లెహేములో లోక రక్షకుడు ఉద్భవించునుగా. ఆ రక్షకుని అనేకులు చూపేవారు ఉన్నారు. యూదా దేశం బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానివే, స్వల్పమైన దానివే, రక్షకుడు నీలో నుండి వచ్చు.